మీది పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు కావచ్చు, పెద్దగా జరిగింది ఏం లేదు. మీరేమో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్తే వాళ్ళేమో కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాలమూరు జిల్లాలో ఇగో ప్రాజెక్టుల పరిస్థితి ఇది అని చెప్పి ప్రయత్నం చేశారు. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు కూడా నీరందించినటువంటి దాఖలాలు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు మేము కూడా పాలమూరు ప్రాజెక్టుకి మేము కూడా వెళ్దామని అనుకున్నాను. నేను నిజంగా చెప్పాలంటే 80% ఒక ఉద్దండాపూర్లో 60% అయ్యింది. మిగతా అన్ని ఏరియాల్లో 80% పనులైనాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి 80% పనులు పూర్తయినాయి. ఒక 20%. ఇంకొకటి ఏంటంటే అండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 కేసులు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద వేసినంది కేసులు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఏ ప్రాజెక్టు కడితే కూడా అన్ని కేసులు వేయలేదు. అన్ని కేసులను ప్రతి దానికి ఛాలెంజింగ్గా తీసుకొని ఆ ప్రాజెక్టుని తాగునీటి కోసం కడుతున్నాము. మాకు ఒకటి మన కృష్ణా జలాలు ఎక్కడ ఉంటాయి, అసలు మన ప్రాంతం ఏ హైట్లో ఉంది, కృష్ణా జలాలు ఏ హైట్లో ఉన్నాయి, మన లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల ప్రాజెక్ట్సే ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటి గురించి పూర్తి స్థాయిలో ప్రజలకే కాదు నాయకులకు, గ్రామ స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు అవగాహన చాలా అవసరం. ఈవెన్ నాకు కూడా అనుకోండి అంతే. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎడారిగా మారిపోయే పరిస్థితి. అటువంటి దాంట్లో మనం ఈరోజు పాలమూరు రంగారెడ్డిని కట్టుకున్నాము. 80% పనులు పూర్తయినాయి, 20% ఉన్నాయి. ఆ 20% పనుల మీద మీరు చిత్తశుద్ధి పెట్టండి. ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ గనక ఉంటే చకచక పనులు అయిపోయేవి. ఇప్పుడు మీరు పోయి ప్రాజెక్ట్ సంబంధించి కృష్ణా జిల్లాలో అక్కడ అప్పచెప్పి వచ్చిర్రు. ఇప్పుడు బ్యాక్ వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకోవాలంటే కూడా ఇవన్నీ బ్యాక్ వాటర్ మీద ఆధారపడినాయి. ఆ బ్యాక్ వాటర్ తీసుకోవాలంటే మనకి ఎందుకు ఇస్తారండి? మీరు మళ్ళీ అర్జీ పెట్టుకోవాలి. చాలా ఇరకాటంలో పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎండిపోయే పరిస్థితి. అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడు అర్థమవుతుంది అంటే పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వస్తాం కదా, అప్పుడు మనం నెత్తి నోళ్ళు కొట్టుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితులకు నెట్టివేయబడతాం. ఒకటి మళ్ళీ ఇది చేసింది తప్పు కాక కేసీఆర్ గారే ఆంధ్రాకు వాటర్ ధరలు ఇచ్చిరని, జగన్ సర్కార్కి ఎక్కువ నీళ్ళు ఇచ్చిరని ఇదొక ప్రచారం చేస్తారు. అసలు ఎప్పుడో బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించింది ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. నీళ్ళ వాటాను పంచండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిన సందర్భం ఉంది. డివైడ్ అయినప్పుడు వాళ్ళు పంచలేదు. ఎంబడే బీజేపీ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు నాంచిర్రు. మెజార్టీ మనం లేము. చాలా ఇబ్బంది పడుతూ వచ్చిన నీళ్లను కూడా బలవంతంగా కొట్లాడి తెచ్చుకొని ఇంత సస్యశ్యామలం చేశాము. మళ్ళీ అయినా కూడా దుమ్మెత్తి పోసే మీరు ప్రయత్నించకపోగా ప్రయత్నించి కష్టపడి చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే పరిస్థితి. అంటే అది ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈరోజు అర్థం కాదు. మనం ఇంకా కరువు, ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులను ఎదుర్కొంటాం కదా, అప్పుడు అర్థమవుతుంది. మీ హయాంలో వలసలు ఆగాయా? ఖచ్చితంగా. అంటే పాలమూరు అంటేనే వలసలు అని నేను చెప్తున్నాను కదండి. నేను డిగ్రీ స్టేజ్ వరకు కూడా ఈవెన్ ప్రతి ఒక్క ఊరికి పక్కన ఒక తండా ఉంటుంది. తండాలైతే ఇంకా గ్రామంలో ఓకే వలసలు ఉండేవి, తండాలో పూర్తి స్థాయిగా తండా మొత్తం ఖాళీ అయ్యేంత వలసలు. తండాలో ఓన్లీ పెద్దవాళ్ళు, అంటే పెద్ద వయసు వాళ్ళు, ముసలోళ్ళు, పసిపిల్లలు కొత్తగా పెళ్లి చేసుకుంటే మళ్ళీ బొంబాయి పోతే అక్కడ వాళ్ళకి ఎక్కడ మళ్ళీ రూము ఖర్చు అని చెప్పేసి ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డను కూడా తండాలు వదిలేసిపోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండే. ఈరోజు వెళ్ళి చూద్దాం. అంతెందుకండి, కరెంటు అసలు 3-4 గంటలు కరెంటు ఉంటే మస్తు ఎక్కువ. వ్యవసాయానికి నీరెక్కడ, కరెంట్ ఎక్కడ? ఈవెన్ మనము ఇప్పుడు ఒక తరి పొలం ఉండి ఒక 5 ఎకరాలు ఉంటే కూడా ఒక 5 గుంటలు లేదంటే అర్ధ ఎకరం మాత్రమే, ఇంటికాడికి బియ్యం వస్తే చాలు, నీళ్లు లేవు అనే పరిస్థితి చాలా భయంకరంగా ఉండే. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఒక అపోహ కలిగించిర్రు. తెలంగాణ ఉద్యమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 years, 24 years, 23 years ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమ సందర్భంలో 8th class, 9th class, 10th class వాళ్ళకి ఏముంటుందంటే ఉద్యమంలో సరే ఉద్యమం అని తెలిసిన పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో మన యాస భాష, మన బతుకమ్మ, ఈవెన్ మన నీళ్ళు, మన ప్రతి ఒక్క రంగంలో ఇంత జరిగింది, ఇంత నష్టం జరిగింది అన్నవి ఆ 9th, 8th class పిల్లలు వాళ్ళంతా ఆలోచించరు. తెలంగాణ మా కోసమే తెలంగాణనంట బంధు పెడుతురు, ఇది ఇంతవరకే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం నేర్పించారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, కేసీఆర్ గారు ఇది కాదు,
ఒక భయంకరమైన వాతావరణం నుంచి మనం తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణను తెచ్చుకున్న తర్వాత ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని మీద బురద జల్లి అధికారంలోకి రావడమే ఒకటి తరువుగా పెట్టుకొని అంటే వీళ్ళ మైండ్లలో ఒక నెగిటివ్ను నూరిపోస్తూ, ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్యమ తీవ్రత తెలియదు, వాళ్ళకి ఆ తదుపరి చేసిన పనుల విషయం కూడా తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి ఏం తెలుసు అండి, మేము చిన్నప్పుడు ఇదే పాలమూరు మనం చెప్తే పుస్తకాలు రేపు చదువుకుంటే తప్ప వాళ్ళకి తెలియదు. అంతెందుకండి, ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్లో కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించింది, తెలంగాణ ఉద్యమ చరిత్రకి సంబంధించి చాలా పేజెస్ రిమూవ్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము, లేకపోతే చిహ్నాలు మార్చడం, ఇవన్నీ ఒక దాంతో పాటు ఈవెన్ తెలంగాణకి ఆ వెబ్సైట్లో కూడా మార్చారు, తీసేశారు, రిమూవ్ చేశారు ఆ పేజెస్. అంటే చరిత్రనే లేకుండా చేయడం, అసలు చరిత్రను లేకుండా చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుందా? సరే ఓకే, పుస్తకాల్లో లేకపోతే వెబ్సైట్లో తీసేసారులేండి, ప్రతి ఒక్కరు హృదయాల్లో ఉంటుంది కదా. హృదయాలు అంటే జనరేషన్ పోతే మర్చిపోతారు. అదొకటి ప్రమాదం ఉంది అనేది ఒకటి. ఇప్పుడు మా పిల్లలకి, చిన్న పిల్లలకి ఏం తెలుసు అండి, పాలమూరు జిల్లాల్లో అంత కరువు ఉంటుందని వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడు 20 కరెంటు పోతుంది అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు పోతే తెలుస్తుంది. లేదు కరెంట్ ఉంటుంది ఎప్పటికీ అని అనుకుంటారు. లేదు హైదరాబాద్ అంటే ఇదే ఫ్లైఓవర్లు, ఇదే టెక్నాలజీ, ఇదే అని. ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? చరిత్రను తెలుసుకుంటే తెలుస్తుంది. ఇక చరిత్రనే లేకుండా చేయాలని చూస్తే చరిత్రలనే లేకుండా పోయారు చాలామంది.